మూవింగ్ ఆన్, శ్రీకాకుళం నుంచి ఈ బ్రేకింగ్ అందుతోంది. డయేరియా బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటిస్తున్నారు. తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులను పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన 65 మందిలో 15 మంది డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్. మరో 39 మందికి మైనర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఇళ్ల దగ్గరే చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. మధ్యాహ్నానికి డయేరియా కేసులు కంట్రోల్లోకి వస్తాయంటున్నారు కలెక్టర్. తాగునీటి వల్లే సమస్య వచ్చిందని చెప్పలేమని కూడా అంటున్నారు కలెక్టర్. ప్రాథమిక రిపోర్ట్లో వాటర్ కంటామినేషన్ ఏమీ లేదంటున్నారు. ఇంకా విశాఖకు పంపిన రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు కలెక్టర్. సో ఈరోజు వరకు అంటే నిన్నటి వరకు ఈరోజు పొద్దున వరకు డేటా చూస్తే ఒక 64 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారు. దీంట్లో 10 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఒక ఇద్దరు తప్ప అందరూ స్టేబుల్ ఉన్నారు. ఇద్దరు కూడా మన జేమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళకి కూడా 76 ఇయర్స్ అండ్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ముందుగానే ఉంది కాబట్టి కిడ్నీ డయాలిసిస్తో ఉండగా వాళ్ళు వెంటిలేటర్లో ఉన్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. మనకి వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్ కూడా నిన్న వచ్చింది. ఒక 6 ప్లేసెస్ నుంచి మనం వాటర్ శాంపిల్స్ తీసుకొని మనం లోకల్ ల్యాబ్ శ్రీకాకుళం ల్యాబ్కి అలాగే విశాఖపట్నం రీజనల్ ల్యాబ్కి మనం పంపించాం. విశాఖపట్నం రీజనల్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఇది కాకుండా లోకల్ ల్యాబ్ నుంచి నిన్న రాత్రి రిపోర్ట్ వచ్చింది. అన్ని పారామీటర్స్ నార్మల్గానే ఉన్నాయి. అంటే యాక్సెప్టబుల్ పారామీటర్స్, పర్మిసిబుల్ పారామీటర్స్లో ఉన్నాయి. సో వాటర్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా ప్రాబ్లం జరిగిందా అలాంటి మనం పక్కాగా మనం చెప్పలేం. ఇప్పుడు చూస్తే మన దగ్గర వచ్చిన ప్రతి ఒక్క కేసు నార్మల్గానే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాటర్ కాకుండా వేరే కారణాలతో వస్తున్నాయి. డిశ్చార్జ్ చేయడం స్టార్ట్ అయ్యారు. ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ డిశ్చార్జ్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది.